మీకు ఒక మాట చెప్తా. మొన్న వాళ్ళు బొగ్గు గనులు మేము వేలం వేస్తామన్నారు. సింగరేణి మేమెందుకు ప్రైవేట్ చేస్తాం? మేము చెయ్యం. బొగ్గు గనులు వేలం వేస్తాం. సింగరేణి ఏం పని చేస్తుందండి? బొగ్గు తగ్గుతుంది కదా. సింగరేణి ఏమనంగానే బొగ్గు గనులు వేలం వేస్తామంటే అర్థమైంది. ఎవడైనా పైసలు ఉన్నోడు వచ్చి తవ్వుకోవచ్చా? సింగరేణి ఉంటుందా? సింగరేణి ఉంటుందా? ఇవాళ వాళ్ళు శ్రావణపల్లి బొగ్గు గన్ని వేలం వేస్తారు. శ్రావణపల్లి బొగ్గు గని మరి అక్కడే కాబట్టి నాకు బాగా తెలుసు. మంచి చెట్లు ఉంటాయి అక్కడ. రైతులు మామిడి చెట్లు పెట్టుకుంటారు. ఆ మామిడి చెట్ల మీద వాళ్ళు మొత్తం జీవితం అంతా చెట్లలోనే గడుపుతారు. ఎంత నున్నగా ఎంత మంచిగా మామిడి చెట్లను కాపాడుకుంటారో, వాటిని ఎంత మంచిగా పెంచుకుంటారో. పసిపిల్లని సాకినట్టే. నాతోనో తల్లి చెప్పింది, నీళ్లు లేని కాలం వస్తే పిల్లకు పాలిచ్చినట్టు దోసిళ్లతో నీళ్లు పోసి సాకినాం సార్ ఈ చెట్లను. అట్లా కాపాడుకున్నాం. 4 పైసలు వస్తాయి, తిండికి తిప్పలు లేకుండా బతుకుతామని ఆశపడ్డాం. వీటిని బొగ్గు కోసం తవ్వితే మా బతికేం కావాలి. కానీ సింగరేణి వాళ్ళు ఆగింది. ఇవన్నీ చెప్పినప్పుడు సింగరేణి వాళ్ళు ఆగింది. రేపు నువ్వు ఎవరికో అదానికో అంబానీకో అప్పచెప్తే వింటారా? 70% అడవి, అద్భుతమైన పచ్చదనం, మంచి సెలయేళ్ళు ఆ వాగుల ఆ గుట్టల నుంచి అడవుల నుంచి పారుతుంటాయి. ఇవాళ రేపు నేను తవ్వటానికి ఓ అదాని కంపెనీ ముందుకు వస్తే సింగరేణి పోటీ పడగలదా? మిగులుతాయి అవి? ఇవి మనం ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది.